I am Sai Sivani. I am studying 5th class in MPPS Nirguntapalam. ఈరోజు నేను మీకు జీర్ణ వ్యవస్థ గురించి చెప్తాను వినండి. జీర్ణ వ్యవస్థ మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలిసి మెత్తగా చూర్ణంగా చేయబడుతుంది. మెత్తగా నమలబడిన ఆహారం ఆహార వాహిక ద్వారా జీర్ణశయంలోకి ప్రయాణిస్తుంది. అక్కడ జీర్ణరసాలతో కలుస్తుంది. అక్కడ నుండి ఆహారం చిన్న ప్రేగులోకి చేరి పూర్తిగా జీర్ణమవుతుంది. పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోని శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగులోకి చేరుతుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహారంలోని కొంత నీరు శోషించబడుతుంది. పెద్ద ప్రేగులో ఉండే జీర్ణం కాని ఆహారం పాయి ద్వారా బయటకు విసర్జించబడుతుంది. సంశ్లిష్ట ఆహార పదార్థాలు జీర్ణరసాలలో ఉండే ఎంజైముల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. ఇప్పుడు ఆహారం నోటి నుండి ఎలా జీర్ణమవుతుందో చూద్దాం.